ఫ్రెండ్స్ నేను మీ రాజేష్. ఓజీ ట్రైలర్ కోసం అయితే నిన్నైతే చాలా అంటే చాలా వెయిట్ చేసిన భయ. నిజంగా ట్రైలర్ అయితే రిలీజ్ చేయలేరు అండ్ వారం రోజుల సంది అప్డేట్ అయితే ఇచ్చిర్రు అండ్ 18th రోజు ట్రైలర్ వస్తుంది అన్నారు. మళ్ళీ సండే రోజు కంపల్సరీ 21 సండే రోజు 10 గంటల 8 నిమిషాలకు ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తా అన్నారు. అది మిస్ అయింది. అండ్ మార్నింగ్ ఇంకో ట్వీట్ వేసి ఈవినింగ్ మ్యూజిక్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా రిలీజ్ చేస్తా అని చెప్పారు ఈవెంట్లో. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోర్స్ వల్ల ఏదో లైట్గా అట్లా ప్లే చేసారు కానీ ఆ సౌండ్ క్లారిటీ లేదు, విజువల్ కూడా కరెక్ట్ లేదు. ఈ విధానమే నీకు దండం స్వామి, నిజంగా నువ్వైతే ట్రైలర్ అయితే రిలీజ్ చేయవు, నీతోటి కాదు. అండ్ నాకు తెలిసి డైరెక్ట్ మనం సినిమానే చూడాలనుకుంటా. నాకు తెలిసి ఇంకా ఉన్నది 3 days అండ్ 24th నాడైతే ప్రీమియర్ షో వేస్తారు. అండ్ ట్రైలర్ రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏందో అస్సలు అర్థమైతే లేదు భయ. నిజంగా ఎక్కడో కొడుతుంది నిజంగా. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ మాత్రం అదిరిపోయింది భయ. నిజంగా ఆ స్టైల్ కానీ అండ్ ఆ కత్తి పట్టుకొని వచ్చిండు అండ్ ఓజీ గెటప్లో అయితే వచ్చిండు. అండ్ సుజిత్ అయితే ఏం చేసిండో కానీ నిజంగా హైలైట్. అసలు సుజిత్ వల్లనే మొత్తం ఆ గెటప్ రెడీ చేసుకొని వచ్చిండట. అండ్ ఎట్లా ఒప్పించిండేమో, కొత్త డైరెక్టర్ అండ్ తీసింది 2 సినిమాలు మాత్రమే. అండ్ పవన్ కళ్యాణ్నే ఇంత హైలైట్గా హ్యాండిల్ చేసిండంటే చాలా గ్రేట్ భయ నువ్వు నిజంగా. అండ్ ఈవెంట్లో మాత్రం నిజంగా వసి వసి అని పాట పాడి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మాత్రం హైలైట్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అయితే నిజంగా. అండ్ మస్తు జోష్ఫుల్గా అనిపించింది నాకు. అంటే చాలా రోజుల తర్వాత ఏ ఈవెంట్కైనా చాలా సింపుల్గా వస్తాడు ఆయన. సింపుల్గా వచ్చి సింపుల్గా స్పీచ్ ఇస్తాడు, చాలా స్లోగా చెప్తుంటాడు. బట్ ఇంత ఎనర్జీ అయితే నేను అస్సలు చూడలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు ఆ స్వాగు, ఆ స్టైలు, అద్దాలు కానీ ఆ ఎనర్జీ స్పీచ్ కానీ నాకు తెలిసి డ్రింక్ చేసి వచ్చిండేమో అనిపించింది. అండ్ ట్రైలర్ అయితే కంపల్సరీ చూడాలని చెప్పి సుజిత్కి అయితే దమ్ చేసిండే నా పవన్ కళ్యాణ్ నిజంగా. అండ్ ఇంకేదో ఎడిటింగ్ ఉంది అది అని చెప్పిండు కానీ బట్ ఈరోజు ఎట్లా నన్ను ఉండని కానీ ఈరోజు ప్లే చేయాలని చెప్పి గట్టిగా పట్టుకొని కూర్చుండు కాబట్టి ఏదో ప్లే చేసిర్రు ట్రైలర్ మాత్రం. అండ్ కొంచెం అదైతే ఓకే, కొద్దిగా చూస్తుంటే హైప్ అయితే ఉంది. ఆ ట్రైలర్లో కొన్ని సీన్లు మాత్రం కరెక్ట్ విజువల్గా కనిపించలేదు. అండ్ ఆడియన్స్కి ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మిస్ అయింది. అది తెలియలేదు ఆ జనాలల్లో కానీ ఆ లైటింగ్ వల్ల కానీ కరెక్ట్ అర్థం కాలేదు. ఇప్పటికైనా రేపన్నా ఈరోజన్నా ట్రైలర్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తుర్రు. ఇంకా హైప్ అయితే పిచ్చగా పెంచేస్తారు భయ నాకు తెలిసి. కానీ మరో కూలీ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీరు కూడా అసలు ఫ్యాన్స్ అందరికీ ఒకటే చెప్తున్నా, ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకుండా భయ నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మొన్న కూలీ విషయంలో ఏం జరిగిందో తెలుసు. ఓవర్ హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుర్రు అండ్ ప్రతి ఒక్కరు సినిమాని లేపిర్రు అండ్ 1000 కోట్ల సినిమా అవుతుందని చెప్పిర్రు. బట్ అంత రీచ్ కాలేదు. కాబట్టి ఈ సినిమా కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. మళ్ళీ యావరేజ్ సినిమా ఉన్నా కానీ ఫ్లాప్ అనేస్తారు. ఇది మరో కూలీ కావద్దు, ఎందుకంటే ఇది హిట్ కావాలి కంపల్సరీ. ఇంత హైప్ ఉన్నందుకన్నా ఈ సినిమా హిట్ అయిందంటే సెప్టెంబర్ మొత్తం నిజంగా లక్కీ సెప్టెంబర్. అండ్ ట్రైలర్ అన్నా ఈ రోజన్నా రేపన్నా రిలీజ్ చేస్తే బాగుంటుంది. డివి దానయ్య కష్టం నీకు, ఇంకా నువ్వు చాలా బతికిపోయినావు నాకు తెలిసి. ఫ్యాన్స్ అయితే కొట్టేస్తారు నిజంగా. చూద్దాం మరి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే మరి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బాయ్.